నమస్కారం. టీశాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 4 సెక్షన్ 3లో అభివృద్ధి మరియు పర్యావరణం సమస్యలు ఏమిటి ఉందో దాంట్లో భాగంగా ఈ సామాజిక అడవుల కార్యక్రమాన్ని చర్చిస్తున్నాం. ముఖ్యంగా అడవుల ప్రాముఖ్యత దృష్ట్యా ప్రభుత్వము అనేక చట్టాలను రూపొందించింది. దానికి అనుగుణంగా అనేక విధానాలను రూపొందించి వాటిని అమలు చేసే ప్రయత్నం జరిగింది. కానీ ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ చట్టాలు, ప్రభుత్వం రూపొందించిన చట్టాలు కింది స్థాయిలో అమలు జరిగేటప్పుడు స్థానిక ప్రజల యొక్క భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో విజయవంతం కాదు అనేటువంటిది ప్రపంచంలో అనేక సందర్భాల్లో, అనేక దేశాల్లో మనకు వెల్లడైనటువంటి అంశం ఉంది. అదే పరంపరలో భారతదేశంలో కూడా అడవులను సంరక్షించడంలో, అడవులను కాపాడడంలో, అడవులను పెంపొందింపజేయడంలో, పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వాల పాత్ర ఎంత ఉందో అదేవిధంగా ప్రజల పాత్ర కూడా అంతే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 1976లో మొదటిసారిగా భారతదేశంలో సామాజిక అడవుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఈ కార్యక్రమం దాంట్లో అంతర్గతంగా మనకి ఒకటే ముఖ్యమైన అంశం కనబడుతుంది. సో సొసైటీని కూడా, సమాజాన్ని కూడా పర్యావరణంలో భాగస్వామ్యం చేయాలనేది స్పష్టంగా కనబడుతుంది. సో దీంట్లో ముఖ్యంగా కొన్ని వస్తాయి. ఈ అడవుల ప్రాముఖ్యత ఎంత ఉంది అనేటి కనుక పరిశీలిస్తే దీంట్లో ఈ భూగోళానికి అడవులే ఊపిరితిత్తులుగా ఉపయోగపడుతున్నాయి. అది మనం గతంలో కూడా చెప్పాం. కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం, అదేవిధంగా ఆక్సిజన్ను విడుదల చేయడం, ఆ విడుదల చేసిన ఆక్సిజన్ మిగతా జీవరాశులకు ప్రధానమైన ఆధారంగా ఉండడం. సో సమస్త జీవరాశులకు అవసరమైన ప్రాణవాయువును అడవులే అందిస్తున్న సందర్భం ఉంది. అట్లా చూస్తే ప్రపంచంలో ప్రతి సంవత్సరం సగటున దాదాపు 130 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంగా అడవులు క్షీణిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అంటే మన శరీరంలో, మానవ శరీరంలో ఊపిరితిత్తులు మన శరీరంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను, ఆక్సిజన్ను ఎక్స్చేంజ్ చేస్తాయంటున్నాం. సిమిలర్గా వాతావరణంలో ఉండేటువంటి విషవాయువులను, వాటి తీవ్రతను తగ్గించేటువంటి అడవులు కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. బట్ దురదృష్టవశాత్తు ఈ దాదాపు 130 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు క్షీణిస్తే సో ఒక రకంగా పర్యావరణంలో విషతుల్యమైనటువంటి వాయువుల తీవ్రత ఏ మేరకు పెరుగుతుందనేది అంచనా వేయచ్చు. దాంతోపాటుగా గనుల తవ్వకం కావచ్చు, డ్యాములు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణము, ఇట్లాంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అడవులను విచక్షణారహితంగా నరికివేయడం వల్ల వాతావరణం సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నది. అంటే ఒకవైపు మనకు అభివృద్ధి అవసరమా, అవసరం లేదా అనేటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు అవసరమే, కానీ పర్యావరణాన్ని పనంగా పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ జరిగేటువంటి అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు అనేటువంటిది అంతిమంగా తేలినటువంటి విషయం. సో మనకి పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే, పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతే మనము ఆ అభివృద్ధి సాధించినా కానీ మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారితే, మానవ జీవనమే ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఆ అభివృద్ధి ఫలాలను ఎవరు అనుభవిస్తారనే ఒక ప్రశ్న వస్తుంది. సో అందువల్ల అడవుల సంరక్షణతో సంబంధం లేకుండా, అడవులతో సంబంధం లేకుండా జరిగేటువంటి అభివృద్ధిని మనం పరిగణలోకి తీసుకోకూడదు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఒక రకంగా మనకి అడవులు ఎంత ప్రాముఖ్యతను కలిగి, చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్న సందర్భం ఉంది. అడవుల ప్రభావం భూమి లోపలి పొరల్లో కూడా మనకు కనబడుతుంది. భూగర్భ జలాలు మనకి చాలా సందర్భాల్లో, అంటే బయట ఉండేటువంటి జలవనరులు కనుమరుగైనప్పుడు భూగర్భ జలాలపైన మనం ఆధారపడతాం. అలాంటి భూగర్భ జలాలు ఎక్కువగా నిక్షిప్తం కావడానికి అడవులే ప్రధానంగా దోహదపడుతున్నాయి. అడవులు క్షీణిస్తే నేల మొత్తం క్రమక్షయం గురవుతుంది. నదులు లేదా డ్యాముల్లో మట్టి పెరుగుకొని పోతుంది, వరదలు పెరుగుతాయి, వర్షపాతం తగ్గిపోతుంది, పశువులకు ఆహార కొరత ఏర్పడుతుంది, జీవ వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. అంతేకాకుండా గ్లోబల్ వార్మింగు, పర్యావరణ సంక్షోభం కూడా తలెత్తుతుంది. సో ఈ నేపథ్యంలో మనకి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి ప్రాముఖ్యతను గుర్తించినటువంటి ప్రభుత్వం సామాజిక అడవుల కార్యక్రమాన్ని
మనకి రూపొందించి అమలు చేసే ప్రయత్నం చేసింది. సో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే సామాజిక అడవుల కార్యక్రమంలో ఉండేటువంటి ముఖ్యాంశాలను కనుక మనం పరిశీలిస్తే చాలా సుదీర్ఘమైనటువంటి నేపథ్యంతో ఈ విధానాన్ని రూపొందించారు, ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అంటే జనరల్గా ఇప్పటివరకు మనకి ప్రభుత్వం యొక్క వ్యూహం ఎలా ఉండేదంటే రాజ్యాంగంలో ఉండేటువంటి నిబంధనలు, ఆ నిబంధనలను బేస్ చేసుకొని చట్టాల రూపకల్పన, ఆ చట్టాల అమలు కోసం ప్రత్యేకమైనటువంటి విధానాల అమలు కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలు లేదా కార్యక్రమాలను చేయాల్సి వచ్చేది. సో ఇవన్నీ ప్రభుత్వం మాత్రమే చేస్తుంది అనేటువంటి భావన ఉండేది. దాంట్లో అడవుల సంరక్షణకు సంబంధించి కూడా జాతీయ అటవీ పరిరక్షణ చట్టాలను తీసుకొచ్చారు. బట్ వాస్తవంగా గ్రాస్ రూట్ లెవెల్లో మాత్రం ఆశించిన ఫలితాలు కనపడలేదు. సో సమాజంలో భాగస్వాములను చేయాలి. ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే ప్రజలు కూడా భాగస్వాములుగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సామాజిక అడవుల కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో దీంట్లో ఏం చేస్తారు? సామాజిక అడవుల కార్యక్రమంలో చాలా అంశాలను దీంట్లో అంతర్భాగం చేశారు. ఒకటి, బంజరు భూములను సాగులోకి తీసుకురావడం కూడా ఒక భాగమే ఉంది. ఎట్లా అంటే బంజరు భూముల్లో అడవులను పెంచడం ద్వారా వాటిలో భూగర్భ జలాల స్థాయి పెరుగుతుంది, నేల సారవంతత పెరుగుతుంది. సో అది సాగుకు అనుకూలంగా అంటే వ్యవసాయానికి అనుకూలంగా మారుతుంది. సో అది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. అట్లాగే రవాణా మార్గాలకు ఇరువైపులా, తర్వాత కాల్వగట్ల పరిసరాల్లో కూడా అడవులను విస్తృతంగా పెంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఈ రవాణా మార్గాలకు ఇరువైపులా పెంచడం ద్వారా ఏమవుతుందంటే వాయు కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని తగ్గించినటువంటి సందర్భం ఉంటుంది. అట్లాగే కాలువగట్ల పరిసరాల్లో అడవులను పెంచితే సో ఆ గట్ల నిర్మాణాన్ని కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అవి నేల కోత గురి కాకుండా, గట్లు తెగిపోకుండా మొక్కల వేర్లు వాటిని బలంగా కాపాడే ప్రయత్నం చేస్తాయి. అట్లాగే ఈ అడవుల పెంపకంలో అంతిమంగా స్థానిక ప్రజలను భాగస్వాములను చేయడం అనేది దీంట్లో మౌలికమైనటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా సందర్భాల్లో అడవులు అంటే పర్యావరణము ప్రభుత్వానికి సంబంధించింది అనుకునేటువంటి ధోరణి నుండి ఈ అడవులు అనేది ప్రజల జీవనంలో అంతర్భాగము. కాబట్టి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ అడవుల కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజల యొక్క అవసరాలను ప్రత్యక్షంగా తీర్చడం అనేది దీంట్లో ముఖ్యమైన అంశం. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాలలో అడవులు ప్రధాన జీవనాధారం. సో వారికి ప్రధాన ఆదాయ వనరు. కాబట్టి ఆ స్థానిక ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి కూడా వీటిని ఉపయోగించుకునే ప్రయత్నం. ముఖ్యంగా దీంతో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి సందర్భం ఏంటంటే ఈ సామాజిక అటవీ కార్యక్రమాల వల్ల స్థానిక ప్రజలకు అటవీ హక్కులను కల్పించడం జరుగుతుంది. అట్లాగే అడవుల సంరక్షణ, అభివృద్ధిలో కూడా వారి పాత్రను పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు మనం గతంలో జనరల్గా అడవులను కలిగేటువంటి ప్రయోజనాలు ఏవైతున్నాయో అన్నీ కూడా మనకి ఈ సామాజిక అడవుల కార్యక్రమంలో స్పష్టంగా కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మృత్తిక క్రమక్షయ నియంత్రణ, బంజరు భూముల అభివృద్ధి. ఇలాంటి చాలా సందర్భాల్లో మనము ఈ చేస్తున్నటువంటి చారిత్రక తప్పిదం ఏంటంటే ముఖ్యంగా 1991 తర్వాత కూడా సాగు భూములను రియల్ ఎస్టేట్కి లేదా పరిశ్రమలకు, పట్టణాలకు కన్వర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ సామాజిక అడవుల కార్యక్రమాలు ఏమన్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి సాగు భూములను, వ్యవసాయ భూములను కాపాడడంతో పాటు సాగులో లేని బంజరు భూములను కూడా వ్యవసాయ భూములుగా మార్చాలనే సంబంధం ఉంది. అంటే మన వాస్తవానికి నికర సాగు భూమి విస్తీర్ణం తగ్గిపోతుంది, జనాభా పెరుగుతున్నది, ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్నది. ఒకవైపు సాగు భూములన్నీ వ్యవసాయేతర కార్యకలాపాల వైపు మళ్లించబడుతున్నాయి. సో భవిష్యత్తులో బంజరు భూములు అట్లాగే ఉండిపోతాయి, ఉన్న సాగు భూములు పరోక్షంగా నిరుపయోగ భూములుగా మారిపోతున్నాయి. కాబట్టి బంజరు భూములను అభివృద్ధి చెందించడం అనేది దీంట్లో ప్రధానమైనటువంటి అంశంగా చేర్చారు. సో ఓవరాల్గా అడవులను కాపాడాలి, ఈ అడవులను కాపాడగలిగితే పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం అని స్పష్టంగా.
దాంతోపాటుగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఇప్పటివరకు ఉపయోగంలో లేనటువంటి భూములను పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే ప్రజల జీవన ప్రమాణం ఏదైతే ఉందో దాన్ని పెంపొందింపజేయాలి. అంతిమంగా ప్రజలే అడవులను సంరక్షించుకునేటువంటి వర్గం కాబట్టి అడవులను ద్వారా కలిగే ప్రయోజనం కూడా వాళ్ళకే చెందాలి. ఈ అడవుల సంరక్షణ ద్వారా అడవుల అభివృద్ధి ద్వారా కలిగే ప్రయోజనాలు ఫస్ట్ స్థానిక ప్రజలకు మాత్రమే లభించాలి. ఫలితంగా వారి జీవన ప్రమాణం పెరగాలి అనేటువంటి దీనిలో మౌలికమైన అంశం ఉంది. స్థానిక ప్రజలు అదేవిధంగా స్థానిక పరిశ్రమలకు అవసరమైనటువంటి తక్కువ స్థాయి ముడి పదార్థాలను మనకి సులభంగా ప్లస్ తక్కువ ధరకు అందించడం కూడా ఈ కార్యక్రమంలో ప్రధానమైన అంశం. అంటే అక్కడ అడవులను మనము పెంపొందింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు స్థానికంగా ప్రజలు లబ్ధి పొందాలి. సో ముఖ్యంగా ముడి పదార్థాలు రా మెటీరియల్ ఏదైతే ఉందో అది అడవుల నుంచి వాళ్ళు పొందేటట్టు ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మనకి గ్రామీణ ప్రాంతాలు అదేవిధంగా పట్టణ ప్రాంత ప్రజలకు కూడా ఈ అటవీ ఉత్పత్తులను వాళ్ళకి అందించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అటవీలో అనేక రకాల ఉత్పత్తులు అవి చీపుళ్ళు, విస్తారాకులు, తేనె, చింతపండు, ఇట్లా లక్క అనేక రకాల అటవీ ఉత్పత్తులు ఉన్నాయి. సో కెమికల్స్తో తయారు చేసేటువంటి వాటికి బదులుగా అడవుల నుంచి సహజంగా లభించేటువంటి వాటిని మరింత శాస్త్రీయ పద్ధతిలో ఉత్పత్తి చేయడంతో పాటుగా వాటిని గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలకు కూడా అందించేటువంటి దట్టు తక్కువ ధరకు అందించడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడడం అనేది దీంట్లో ప్రధానమైన అంశంగా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మనకి అడవులకు సంబంధించి చెప్పేటప్పుడు అటవీ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు ఎక్కువగా నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు, గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి వారు. అదేవిధంగా వారికి ఎలాంటి నైపుణ్యం లేదు. కాబట్టి అటవీ ఉత్పత్తులను వాళ్ళు సమర్థవంతంగా పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేటువంటి వెసులుబాటు ఉండకపోవచ్చు. సో ఈ నేపథ్యంలో నైపుణ్యం లేని స్థానిక శ్రామికులకు కూడా ఉపాధిని కల్పించటం దీనిలో ముఖ్యమైనటువంటి అంశం. అంటే మనం ఇప్పుడు ఎంజీఎన్ఆర్జీఎస్లు ఎట్లయితే నైపుణ్యం లేని వారికి తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని సామాజిక అడవుల కార్యక్రమంలో కూడా స్థానికంగా ఉండి నైపుణ్యం లేనటువంటి వారికి అప్పటి వరకు వాళ్ళు అడవులపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి సో వారికి అటవీ ఉత్పత్తులపైన హక్కును కల్పించడంతో పాటు వాటిని వ్యాపార పరంగా వాళ్ళు అంటే అడవులకు నష్టం కలగని విధంగా అడవుల యొక్క సహజ నిర్మాణానికి ఇబ్బంది కలగని విధంగా అటవీ ఉత్పత్తులను సేకరించుకొని వాటి ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందడం అనేది ఈ కార్యక్రమంలో ఎంకరేజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా స్థానిక ప్రజలకు దాన్ని ఆదాయ వనరుగా చేస్తే వారు మరింత ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంతో ఈ అడవుల అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. కాబట్టి యూకలిప్టస్ వంటి తొందరగా పెరిగేటువంటి మొక్కలను ఎక్కువగా పెంచి స్థానిక ప్రజలకు ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా కృషి చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ముఖ్యంగా మనము ఈ సామాజిక అడవుల కార్యక్రమం ద్వారా వాణిజ్య మరియు వాణిజ్యేతర అటవీ సంపదను పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా 43 మిలియన్ హెక్టార్ల బంజరు భూముల్లో అడవులను పెంచేటువంటి లక్ష్యాన్ని చేసుకున్నారు. దాదాపు 75 కోట్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు 9 లక్షల హెక్టార్ల భూమిలో సామాజిక అడవుల పెంపకానికి అవకాశం కల్పించడం. 9 లక్షల హెక్టార్ల భూమిలో సామాజిక అడవుల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకొకటి దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే అన్ని రకాల బంజరు భూములు ఏవైతున్నాయో వాటిని సాగులోకి తీసుకురావడం అనేది ప్రధానమైన అంశం ఉంది. సో ఈ అన్ని రకాల బంజరు భూముల్లో ముఖ్యంగా ఎంత అయితే అవసరం మేరకు ప్లస్ సమయ నిర్ధారిత టైం బౌండ్ ద్వారా వంట చెరుకు పశుగ్రాసాన్ని అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఈ సామాజిక అడవుల కార్యక్రమం ద్వారా మారక వ్యవసాయం పోడు వ్యవసాయం చేస్తున్నట్టు గిరిజన సమాజాలు ఇప్పటికీ పోడు భూముల సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది.
సో ఈ పోడు వ్యవసాయాన్ని మనం నిషేధించినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి లేదు కాబట్టి మళ్ళీ అనివార్యంగానే పోడు వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. రీసెంట్గా తెలంగాణలో కూడా ఈ పోడు భూముల్లో హరితహార మొక్కలు నాటిన సందర్భంలో ఎఫ్ఆర్ఓపై దాడి, చివరికి చనిపోవడం, ఈ పెద్ద ఇష్యూ కావడం ఈ నేపథ్యంలో జరిగింది. అంటే వ్యవసాయ కోసము అటవీ భూములను ఉపయోగించుకునేటువంటి ఈ మారక పోడు వ్యవసాయం ఏదైతుందో దాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ స్థానిక గిరిజనులకి వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి, నైపుణ్యం లేదు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ మళ్ళీ పోడు వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. సో దాని ద్వారా అటవీ సంపద క్రమంగా క్షీణిస్తూ పోతున్నది. కాబట్టి పోడు వ్యవసాయం ఎక్కడైనా జరిగి ఉంటే, సో ఆ ప్రాంతంలో అటవీ నష్టం జరిగి ఉంటే ఆ అటవీ నష్టాన్ని తిరిగి భర్తీ చేయడం ఒక అంశం. దాంతోపాటు గనుల తవ్వకం జరిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వాటిలో అడవులను తిరిగి పెంపొందింపజేయడం అనేది మనకు ముఖ్యకరం. తర్వాత మరొక సమస్య నిరుపయోగ ప్రాంతాలు, నిరుపయోగ భూములు ఏవైతున్నాయి, ఉపయోగం లేనటువంటి భూములు ఏవైతున్నాయి వాటిలో తొందరగా పెరిగేటువంటి నిటారుగా పెరిగేటువంటి మొక్కలను పెంచడం అనేది దీనిలో ముఖ్యమైన అంశం ఉంది. అట్లాగే పట్టణ ప్రాంతాల్లో మరి పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ హరిత వనాలను పెంపొందింపజేయాలి. దీనికి ఇప్పుడు మనకు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటప్పుడు తప్పనిసరిగా ప్రపోర్షనేట్గా ఈ మొక్కల పెంపకం ఉండాలి. సో మొక్కల పెంపకానికి మ్యాండేట్ చేసిన సందర్భం కనబడుతుంది. అట్లాగే తెలంగాణకు హరితహారం, ప్రతి ఇంటిలో కంపల్సరీ మొక్కలు పెంచడం, ముఖ్యంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలు చేపట్టిన సందర్భాల్లో రోడ్లకు ఇరువైపులా కావచ్చు, లేదా బంజరు భూములు కావచ్చు, నిరుపయోగ భూములలో ఈ నీడనిచ్చేటువంటి పెద్ద పెద్ద వృక్షాల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. దాంతోపాటు నర్సరీలను డెవలప్ చేస్తున్నారు. ఉద్యాన వనాలు ఏవైతున్నాయో వాటిని కూడా పెంపొందింపజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక పార్ట్. దాంతోపాటుగా వన మహోత్సవం, తర్వాత పర్యావరణ దినోత్సవం, వన్యప్రాణి వారోత్సవం వంటి కార్యక్రమాలను కూడా చేపట్టడం ద్వారా సో ఒక రకంగా మనకి ప్రజల్లో ఈ అడవుల పట్ల, అడవుల సంరక్షణ పట్ల వాళ్ళు చైతన్యం కలిగించడం, వారిని భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ అడవుల సంరక్షణలో, వన్యప్రాణుల పరిరక్షణలో మహిళల మరియు యువకుల యొక్క పాత్రను మరింత పెంచే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను కూడా దీనిలో భాగంగా చేపట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ఈ సామాజిక అడవుల కార్యక్రమం అనేది అనేక రాష్ట్రాల్లో విజయవంతమైంది. ఎస్పెషల్లీ గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా ముందుకు పోయింది. అట్లా రాష్ట్ర సాముదాయిక అడవుల సంస్థ వంటివి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కలప, ముఖ్యంగా వంట చెరుకు కానీ లేదా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడేటువంటి కలప పెంపకం ద్వారా స్థానిక ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి సందర్భం ఉంది. సో అదేవిధంగా మనకి జాతీయ అటవీ విధానం 1988 ఏదైతే ఉందో, అంటే సామాజిక అడవుల కార్యక్రమం 1976 ద్వారా ప్రభుత్వము సో ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే మరోవైపు స్థానిక ప్రజల ఆదాయ అవకాశాలను కూడా పెంపొందింపజేసే ప్రయత్నం జరిగింది సైమల్టేనియస్గా. అంటే దాని ఫలితంగా వారు అడవుల సంరక్షణలో ప్రత్యక్షంగా భాగస్వాములు అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించింది. సో ముఖ్యంగా మనకి ఈ అటవీ విధానాలు కావచ్చు, అటవీ చట్టాల ద్వారా కావచ్చు, దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33% అడవులు తప్పనిసరిగా ఉండే విధంగా 1990లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే స్థానిక ప్రజల జీవనాన్ని కూడా పరిగణలోకి తీసుకొని సామాజిక అడవుల పెంపకంపై ప్రధానంగా దృష్టి సారించే సందర్భం ఉంది. సో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో భాగంగా కొత్త వ్యూహం ఎంచుకున్నారు. కొత్త వ్యూహం ఏమిటంటే వ్యవసాయ పంటలతో పాటు మనకు అగ్రికల్చరు క్రాప్స్ ఏవైతున్నాయి వాటితో పాటుగా కలపనిచ్చేటువంటి మొక్కలను కూడా పెంచే వ్యవసాయ అడవుల కార్యక్రమాన్ని చేపట్టారు. సో ఇది ఒక కొత్త కార్యక్రమం. అంటే వ్యవసాయము ప్లస్ అడవులను రెండింటిని కూడా ఒకేసారి చూస్తున్నాం.
సో అగ్రేరియన్ ఫారెస్ట్ ఏదైతే అంటున్నామో అగ్రికల్చరల్ ఏరియాస్లో కూడా మనకు కలపనిచ్చేటువంటి మొక్కలను చేస్తున్నాం. దాంతోపాటుగా అడవుల సంరక్షణ వాటి అభివృద్ధిలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. సో అట్లా వారి భాగస్వామ్యం ఉంటేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని, కాబట్టి సామాజిక అడవుల కార్యక్రమానికి సంబంధించి మనం దీన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఒక రకంగా చెప్పాలంటే మనకి జాతీయ అటవీ విధానం 1988లో కూడా ఈ సామాజిక అడవుల కార్యక్రమంలో ఉండేటువంటి విషయాల్ని మళ్ళీ ఒకసారి కొనసాగించే ప్రయత్నం చేశారు. దాంట్లో ముఖ్యంగా అడవుల అభివృద్ధి కావచ్చు లేదా వాటి సంరక్షణలో స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. అంటే జాతీయ అటవీ విధానం ఒక రకంగా మనకి సామాజిక అడవుల కార్యక్రమానికి కొనసాగింపు అంశంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా మనకి అంటే ఇక్కడ ఈ అంశంతో పాటు మరొక అంశం సామాజిక అడవుల నిర్వహణ కార్యక్రమం 1994లో సామాజిక అడవుల నిర్వహణ కార్యక్రమం. దీంట్లో ఏం చేశారంటే వన సంరక్షణ సమితులను ఏర్పాటు చేశారు. సో ఈ వన సంరక్షణ సమితుల ద్వారా సామాజిక అడవుల నిర్వహణ జరుగుతుంది. గ్రూపుగా ఏర్పడి ఒక సమితి ఏర్పడి వారే ఒక యాజమాన్య వర్గంగా మారి అడవులను వాళ్ళు సంరక్షించడంతో పాటు పెంపొందింపజేయడం, అడవుల ద్వారా లభించే ఉత్పత్తులు ఏవైతే వాటిని వినియోగించుకోవడం. సో వీటికి కూడా వారికే హక్కులు కల్పించిన సందర్భం ఉంది. సో కాబట్టి వన సంరక్షణ సమితుల ద్వారా మనకి అనేక రకాలుగా ప్రయోజనాలు కలుగుతున్న సందర్భం ఉంది. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి సందర్భం ఏంటంటే జాతీయ అటవీ విధానం ముఖ్యంగా 1988లో వచ్చినటువంటి సందర్భం, సామాజిక అడవుల నిర్వహణ కార్యక్రమం ఏదైతుందో ఈ రెండు కూడా అంటే దీని ద్వారా మనము ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పర్యావరణానికి సంబంధించి అంటే జరుగుతున్నటువంటి కృషికి కొనసాగింపుగా భారతదేశము ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది. నిజానికి 1972 స్టాక్హోమ్ డిక్లరేషన్ ఏదైతుందో పర్యావరణ పరిరక్షణ సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటి డిక్లరేషన్ ఐక్యరాజ్య సమితి రూపొందించినటువంటి ఈ డిక్లరేషన్కి కట్టుబడినటువంటి భారతదేశము ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అడవుల సంరక్షణకి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. అందులో భాగంగానే 1976లో మనకి జాతీయ స్థాయిలో సామాజిక అడవుల కార్యక్రమాన్ని తీసుకురావడం, దాని తర్వాత దాన్ని ఆ జాతీయ అటవీ విధానంగా కొనసాగించడం, దాని తర్వాత దాన్ని సామాజిక అడవుల నిర్వహణ కార్యక్రమంగా ఇప్పుడు కొనసాగిస్తుంటాం. వన సంరక్షణ సమితుల పేరుతో కొన్ని గ్రూపులుగా ఏర్పరిచి ముఖ్యంగా ప్రజల్ని సంఘటితపరిచి సామాజిక బాధ్యతను పెంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే మనం ఈ కార్యక్రమం ముఖ్యంగా రీసెంట్గా మనం చూస్తే ఈ అటవీ హక్కుల చట్టం ఏదైతే ఉందో అది కూడా పరోక్షంగా మళ్ళీ మనకి సామాజిక అడవుల కార్యక్రమం సోషల్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దానికి కొనసాగింపు అని చెప్పవచ్చు. దాంట్లో ఏమన్నారు, దీన్ని ఇంకొక రూపం తీసుకొచ్చారు. జాతీయ అటవీ విధానం తర్వాత సామాజిక అడవుల నిర్వహణ కార్యక్రమంతో పాటుగా అటవీ హక్కుల చట్టం. అటవీ హక్కుల చట్టంలో పరోక్షంగా మళ్ళీ మనకి అడవుల సంరక్షణలో స్థానికుల పాత్రను గుర్తు చేసిన సందర్భం ఉంది. అడవుల సంరక్షణలో స్థానికులు అంటే గిరిజనులు, ఈ అటవీ భూములపైన వారికి హక్కులు కలిగించడం, అడవుల సంరక్షణలో వారిని ప్రత్యక్షంగా భాగస్వాములు చేయడం, ఇది దీనిలో భాగంగానే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ అడవి హక్కుల చట్టం దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కనుక చూస్తే, సో దీంట్లో షెడ్యూల్డ్ కులాలు ముఖ్యంగా షెడ్యూల్ తెగలని మనం గ్రామీణ ప్రాంతాల్లో రకంగా చూస్తాం. కానీ అటవీ హక్కుల చట్టానికి వచ్చేసరికి షెడ్యూల్డ్ తెగలకి సంబంధించిన ప్రత్యేక చట్టంగానే చూసే ప్రయత్నం చేస్తాం. సో ఆ చట్టంలో అనేక నిబంధనలను కూడా మనం ఒకసారి ప్రత్యేకంగా చూస్తాం. బట్ అవన్నీ కూడా అటవీ హక్కుల పరిరక్షణకు సంబంధించినటువంటి విధానాలన్నీ కూడా జాతీయ అటవీ కార్యక్రమం అదేవిధంగా వన సంరక్షణ సమితులకు సంబంధించిన అంశాలుగా చూడాలి.
ఓవరాల్గా మనం చెప్పేటప్పుడు అంటే కొన్ని అంశాలు దాన్ని కూడా తీసుకుంటాం. ఇక్కడ ఈ అటవీ హక్కుల చట్టం 2006లో ఉండే అంశాలను కూడా మనం సామాజిక అడవుల కార్యక్రమంలో భాగంగానే చూస్తాం. దాంతో పాటుగా అంతర్జాతీయ స్థాయిలో వచ్చినటువంటి తీర్మానాలను కూడా దీనిలోనే చూస్తాం. మనం గతంలో చెప్పుకున్నట్టు ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంటల్ యుఎన్ఈపి అంటాం, ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ పర్యావరణ కార్యక్రమం ఏది ఉందో, సో ఈ కార్యక్రమము ప్రధానమైన ఉద్దేశం కూడా సభ్యదేశాలన్నింటిలో కూడా తప్పనిసరిగా అడవుల సంరక్షణ, అడవుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించబడాలి. భారతదేశము ఐక్యరాజ్య సమితిలో భాగస్వామిగా ఉంది కాబట్టి సో తప్పనిసరి పరిస్థితుల్లో మనకి అడవుల కార్యక్రమం, అడవుల సంరక్షణ పైన ప్రధానంగా దృష్టి సారించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఇప్పుడు మీరు ప్రైవేటు యాజమాన్యం కూడా ఈ మధ్య కాలంలో గమనిస్తున్నటువంటి సందర్భం ఏంటంటే ఈ ప్రైవేటు వ్యవస్థలు కూడా అడవులను విస్తరించే చేయడంలో, అడవుల సంరక్షణలో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. మన గతంలో ఈ వన సంరక్షణ సమితులు ఇవి ఎక్కువగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 1994లోనే ఈ భావన తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఒక యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పంట చెరుకు కావచ్చు, ఇతర అటవీ ఉత్పత్తులకు సంబంధించి కావచ్చు, వంశపారంపర్యంగా తరతరాలుగా వాటిపై ఆధారపడుతున్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో సో వారిని మరింత భాగస్వాములు చేసే విధంగా, అడవులను వారే కాపాడుకునే విధంగా, వారే అభివృద్ధి చేసుకునే విధంగా ఈ సామాజిక అడవుల నిర్వహణ కార్యక్రమం విజయవంతం చేసే కార్యక్రమం అది ఒక రకంగా చివరికి ప్రజలకి పర్యావరణానికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందని తగ్గించేటువంటి ప్రయత్నం జరిగింది. సో పర్యావరణ పరిరక్షణలో ప్రజల పాత్ర ఏమిటి అని అడిగినప్పుడు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో ఎందుకు ఈ అంశానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామంటే సామాజిక అడవుల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా యూనిఫామిటీ లేకపోవడానికి కారణం ఏమిటి, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లోనే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కారణాలు ఏమిటి అని పరిశీలిస్తే ఎక్కడైతే స్థానిక ప్రజలు అడవుల సంరక్షణ పట్ల చైతన్యాన్ని కలిగి ఉన్నారో అక్కడ ఈ సామాజిక అడవుల కార్యక్రమం విజయవంతమైంది. మీరు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అటవీ సంపదకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్లోనే మనకి అనేక రకాల అటవీ ఉద్యమాలు వచ్చినాయి. మనకి చిప్కో ఉద్యమం సుందర్లాల్ బహుగుణ, అట్లాగే గుజరాత్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చెప్పేటప్పుడు నర్మదా బచావో ఆందోళన, ఇలాంటి ఉద్యమాలు ఎక్కడైతే వస్తున్నాయో అడవుల సంరక్షణకు సంబంధించి, అడవుల పరిరక్షణకు సంబంధించి ప్రజల్ని చైతన్యపరిచినటువంటి రాష్ట్రాల్లో ఈ సామాజిక అడవుల కార్యక్రమం అనేది చాలా విజయవంతమైంది. ఈవెన్ తెలంగాణ రాష్ట్రము స్వచ్ఛందంగానే, అంటే ఎలాంటి సామాజిక ఉద్యమం లేకపోయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 5 సంవత్సరాల టార్గెట్ ఫిక్స్ చేసుకొని రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 33% అడవులు తప్పనిసరిగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రము రూపొందించినటువంటి, అమలు చేస్తున్నటువంటి తెలంగాణకు హరితహారం, ఈ హరితహారం అనేటువంటి దాంట్లో మనం గత 4-5 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి మొక్కలన్నీ కూడా ఇప్పుడు దాదాపు పెద్ద పెద్ద మొక్కలుగా మారిపోయినాయి. అంటే కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా కలపకు ఉపయోగపడేటువంటి మొక్కలను కూడా డెవలప్ చేస్తున్నాం. ఈ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు నర్సరీలను బాగా డెవలప్ చేస్తున్నారు. ఈవెన్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో కూడా ప్రతి ఇంట్లో తప్పనిసరిగా కనీసం 6 మొక్కలు ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈవెన్ ఇంటి పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా మొక్కలు పెంచుతున్నాం అనేటువంటి కండిషన్ను వాళ్ళు అంగీకరించాలని చెప్తున్నారు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం కూడా ఏదో పర్యావరణానికి సంబంధించి లేదా అడవులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించి అక్కడికే పరిమితం కాకుండా
ప్రజలని స్వచ్ఛందంగా భాగస్వాములు చేసే విధంగా, వారంతట వారే అడవుల సంరక్షణలో పాల్గొనే విధంగా వాళ్ళని చైతన్యపరచడం, ప్రోత్సహించడంతో పాటుగా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో నిబంధనల ఆధారంగా కండిషన్స్ని పెట్టి కూడా అడవుల సంరక్షణలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వాములు అయ్యేటట్లు రాష్ట్ర ప్రభుత్వము ఒత్తిడి చేయడం ద్వారా ఈరోజు ఎప్పుడూ లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ కాలంలో అత్యధిక వృక్ష సంపదను తెలంగాణ రాష్ట్రము పెంపొందింపజేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలో మనకి ఉద్యానవనాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నర్సరీలను తప్పనిసరి చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి మున్సిపాలిటీలలో మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత. డెవలప్మెంట్లో భాగంగా అభివృద్ధి అంటే రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీలే కాకుండా మొక్కల పెంపకం కూడా మౌలిక సదుపాయాల కల్పనలో ఒక భాగంగా మార్చినటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అని చెప్పవచ్చు మనం. సో ఇక్కడ ఆన్సర్ రాసేటప్పుడు నిజానికి టాపిక్ మనకి జాతీయ స్థాయిలో ఉండే టాపిక్ అయినప్పటికీ సామాజిక అడవుల కార్యక్రమం అనేది జాతీయ స్థాయి కార్యక్రమం. కానీ దాన్ని మనం లాజికల్గా కన్క్లూడ్ చేసేటప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో, తెలంగాణకు హరితహారము విజయ సంకేతం ఏదైతుందో దాన్ని కూడా దీంట్లో మనం చివరిగా రాసే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.